నిజంగా ఏది అవసరమో ఒక బడ్డీ కొట్లో ఎంత పెద్ద కోటీసుడైనా ఒక ఊరు వెళ్తూ వారికి ఆకలిస్తే కారు ఆపి చెక్మని వెళ్ళి అక్కడ శంకర్ బిస్కెట్, ఆర్బీ బిస్కెట్, రాజా గారి బిస్కెట్, లేకపోతే చెకోడియో ఇంకొకటో చెక్మని కొనుక్కొని తినేస్తున్నారు. అది మనం ఇచ్చేటువంటి ఆహారం. ఈ ఆహారాన్ని ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని దేవతలు ఆశీర్వదిస్తారు. మీ కష్టం కోసం మీరు చేసినా అది ఇంకొకటి ఆకలికి తీరుస్తున్నారు. మీరు ఇంకొకరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని చేస్తూ సంపాదించుకుంటారు. వాటన్నిటిలోకి మీది ఉత్తమమైనటువంటి జీవన విధానం. మీ భార్య పిల్లల్ని మీరు పోషించుకుంటూ మరొకరికి ఆకలి తీరుస్తున్నారు. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతివాడు ఆదాయం కోసం చేస్తున్నా ఆ ఆదాయంలో కూడా పరమార్థం ఉంది. అందుకే మీకు సేవ చేస్తే నాకు పుణ్యం వస్తుందని నేను చేసేనే తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ ఇప్పుడు జగన్ గారు మీరు కామేష్ గారు మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రూపాయలు పెట్టి ఏదో అడుగుతాం జరగదు. మీటింగ్ తీసుకుంటే మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఆఫీస్ పెట్టాలి, అందరూ పేపర్ వేసి వాళ్ళంతా ఆఫీసులోకి వచ్చి కూర్చోవాలి. మన సమస్యలన్నింటికి మనమే పరిష్కారం చెప్పాలి. అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. మల్లికార్జున సార్ గారి సేవలు చాలా గొప్పగా ఉన్నాయి. కాకపోతే ఆయనకి సహకరించడం సభ్యులు చాలా ఆయన స్థాయికి మించి బాగా వర్క్ చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. దాన్ని మన సభ్యులందరూ మనసులో పెట్టుకొని ఆయనకి సపోర్ట్ చేయవలసిందిగా ఒక సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. దీనికి మా మల్లికార్జున సార్ గారు ఇంకా మనల్ని ఎంతో ఉన్నతంగా పైకి తీసుకురావడం కోసం ఆయన సహాయ సహకారాలు అందించాలని మనం మల్లికార్జున సార్